సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణేష్ పర్యటించారు. బస్తీల అభివృద్ధి ధ్యేయంగా బస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక బస్తీ కాలనీలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పర్ణశాల వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధర్నా చేపట్టారు. ఇసుక లారీల వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భద్రాచలం వాల్చేడు రహదారిని నిర్బంధించి లారీలను నిలిపివేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మట్టు రాఘమయ్య దయానంద్ కల్లూరు తల్లాడ మండలాల ఆడబిడ్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం 2 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బాపనంతపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందిన ప్రతి రైతు ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏలూరు జిల్లా ఐఏఎస్ జగన్నాథపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొయ్యలగూడెం మండలానికి చెందిన 6 గ్రామాల ప్రజలు స్కూల్ విద్యార్థులతో కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమయ్యారు. తమ గ్రామాలకు సరైన రహదారులు లేవని ఫ్లెక్సీ రూపంలో పవన్ కళ్యాణ్కు తమ బాధలను వివరించేందుకు ప్రయత్నం చేశారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్కు ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నిధులు లేవని నిధులు వచ్చాక రోడ్ల నిర్మాణం చేపడతామని వివరించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ బాధలను పవన్ కళ్యాణ్కు తెలియజేసేందుకు కనీసం అధికారులు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలోని ప్రేమ సేవా చారిటబుల్ ట్రస్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని, నిధులు దుర్వినియోగం కాలేదని నేషనల్ దళిత ఏఎస్జే చైర్మన్ పెరికే వరప్రసాదరావు అన్నారు. బిషప్ రాయరావుపై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. ఇక ఫాదర్స్ రాజు మోజెస్, దారా రవిజన్, పీటర్, నాగేశ్వరరావుపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నల్లవంతెన వద్ద యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెంకన్నబాబు డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఏలూరు తాలూకా ఉద్యోగుల ఎన్నిక సందర్భంగా ఉద్యోగుల ఐక్యతతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల హక్కుల పోరాటం కోసం పనిచేస్తున్న అతిపెద్ద యూనియన్ ఏపీ ఎన్జీఓ సంఘమని తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలను రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘం నాయకులతో కలెక్టరేట్ కలిసి కలెక్టర్ను ముట్టడించారు. ఉర్దూ కళాశాలలో కో ఎడ్యుకేషన్ ఎలా నిర్వహిస్తారంటూ విద్యార్థులు ప్రశ్నించారు. కలెక్టర్కి వినతి పత్రం అందజేసే క్రమంలో విద్యార్థులపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకోకుండా బయటకు వచ్చి నిరసన చేయడంపై మండిపడ్డారు. సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. తానే స్వయంగా కళాశాలకు వచ్చి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగౌరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆఫీస్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ పత్రాలతో లక్షలాది రూపాయలు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కురుగల్లు పిఎస్సిఇఓ రమేష్ బాబు సుమారు 9 కోట్ల స్కామ్కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మంగళగిరి సొసైటీలో సుమారు 2.5 కోట్ల స్కామ్, ఆయా సొసైటీలో సుమారు 11 కోట్ల స్కామ్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఏలూరు నగరంలోని శ్రీ సుబ్బమ్మదేవి నగర బాలికల పాఠశాలలో ఎన్సీఆర్టీ సీక్రెట్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. ఇక టీచర్లు విద్యార్థులతో వివిధ విషయాల్లో చర్చించారు. ఏ టీచర్తోనైనా ఏమైనా సమస్యలు ఉంటే అండగా ఉంటామని, సాయం చేస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దళితులపై అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో జరిగింది. సీఎం కాలనీకి చెందిన 3 దళితులు, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. శివాలయంలో అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా కొంతమంది యువకులు తమపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.